సోషల్ మీడియాలో ఎక్కువ ప్రెజెన్స్ ఇప్పుడు హాస్పిటల్స్ ఇస్తున్నాయి. ఇంతటి ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది? మన దేశంలో ఒక 70% ఆఫ్ ద సిటిజన్స్ దే ఆర్ యాక్టివ్లీ యూటిలైజింగ్ ద మొబైల్ ఫోన్. మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పు ఏంది అని అంటే వి షిఫ్టెడ్ ఫ్రమ్ పేపర్ చదవడం నుంచి టీవీ చూడడం నుంచి వి షిఫ్టెడ్ టు మొబైల్. సో ఇవాళ ఎక్కువ టైం మొబైల్లో ఉంటున్నాం కాబట్టి డెఫినెట్గా మొబైల్ అనే మనం ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. సో హాస్పిటల్ ప్రమోషన్ కంటే కూడా ఈవెన్ దో యు ఆర్ అన్ ఎంప్లాయీ ఇన్ ఏ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్, మీ ఓన్ బ్రాండింగ్ ఉండటం అది మీకు ఒక యాడ్ ఆన్. మిమ్మల్ని తీసుకోవడానికి హాస్పిటల్ ఎగబడుతుంది. మా దగ్గర ఒక 10 మంది డాక్టర్లు ఉన్నారండి. దే ఆర్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్. వాళ్ళు ప్రమోషన్ కోసం వాళ్ళు వెయిట్ చేయట్లేదు, వాళ్ళ పేర్ల మీద మేము ఛానల్స్ పెట్టాం. ఎక్స్ డాక్టర్ కార్డియాలజీ అని పెట్టి మేము బ్రాండింగ్ చేస్తున్నాం. ఎంత కాలం పాటు మనం కన్సిస్టెంట్గా చేస్తే మన మీద ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది? ఇప్పటికి మేము 40 హాస్పిటల్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నామండి. యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్గా మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వారానికో వీడియో వేస్తున్నాం, పోస్టర్ వేస్తున్నాం, అయిపోయింది అంటారు. అది అట్లా వర్కౌట్ కాదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో సక్సెస్ కావాలి అని అంటే నమస్తే, నేను మీ రేవంత్ చలమల. హాస్పిటల్ రంగాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. గతంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సలహానో సజెషనో, సహజంగా వర్డ్ ఆఫ్ మౌత్, కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మొత్తం కూడా డిజిటల్గా చేంజ్ అయిపోయింది. ఏ క్వారాలోనో అక్కడో, లేకపోతే గూగుల్ రివ్యూస్లోనో, లేదా ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లోనో, ప్రతి ఒక్క చోట వర్డ్ ఆఫ్ మౌత్ అనేది దాని పద్ధతినే మార్చేసుకుంది. అసలు ఈ డిజిటల్ మీడియా ఈ హాస్పిటల్ బిజినెస్ మీద, డాక్టర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? నిజంగానే మనకి ఈ డిజిటల్ మీడియా ఒక ప్రెజెన్స్ అవసరమా? ఒకవేళ మనం ఆ డిజిటల్ మీడియాలో ప్రెజెంట్ అవ్వకపోతే మన హాస్పిటల్ బిజినెస్ ఎలా ఇబ్బందుల్లోకి వెళ్తుంది? వీటన్నిటి గురించి కూడా మనతో డిస్కస్ చేయడానికి రజనీకాంత్, చైర్మన్ ఆఫ్ సోషల్ పోస్ట్, మన దగ్గర ఉన్నారు. హీఈస్ ఏ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్. ఈరోజు ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలను తెలుసుకుందాం, మన వ్యాపారాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే రేవంత్ గారు. సార్, గతంలో నా చిన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఈ సిటీ కేబుల్లో, న్యూస్ పేపర్, జిల్లా పేజ్లో మొత్తం మీద కూడా అక్కడ మనకి హాస్పిటల్స్కి సంబంధించిన యాడ్స్ అనేవి బాగా కనిపిస్తుండేవి. హైదరాబాద్ సిటీలో అయితే ఈ బస్సుల మీద యాడ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుండేవి. ఇప్పుడు మనం చూస్తే అటువంటి యాడ్స్ అన్ని కూడా డిజపియర్ అయిపోయి, ఇన్ఫ్యాక్ట్ అసలు సోషల్ మీడియాలో ఎక్కువ ప్రెజెన్స్ ఇప్పుడు హాస్పిటల్స్ ఇస్తున్నాయి. ఇంతటి ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది? సో ఇక్కడ రేవంత్ గారు మనం గ్రహించాల్సింది ఏంటంటే, బిఫోర్ మొబైల్ అండ్ ఆఫ్టర్ మొబైల్. సో బేసికల్గా మొబైల్ ఫోన్స్ రానంత వరకు మీరు చెప్పింది కరెక్ట్ స్ట్రాటజీ. అంటే ఆ రోజుల్లో ఏంటంటే మనకు అవైలబుల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, ఒక బయ్యర్కి ఒక సెల్లర్కి మధ్యలో మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసి కంప్లీట్గా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉండేది, అవుట్డోర్ బ్రాండింగ్ ఉండేది. ఈ 3 మెథడ్స్లో ఒక బ్రాండ్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క బ్రాండ్ స్టోరీని కానీ, ఎందుకు వాళ్ళ ప్రోడక్ట్ని కొనాలి, సర్వీస్ కొనాలనే దాన్ని జనాలలో తీసుకెళ్ళడానికి అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రమోట్ చేసుకునేది, ప్రింట్ మీడియాలో చేసుకునేది, లేదంటే అవుట్డోర్ బ్రాండింగ్ ద్వారా వెళ్ళేది. కానీ ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ మొబైల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇలా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్. అంటే మన దేశంలో ఒక 70% ఆఫ్ ద సిటిజన్స్ దే ఆర్ యాక్టివ్లీ యూటిలైజింగ్ ద మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ మొబైల్ ఫోన్స్లో వచ్చినటువంటి స్మార్ట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ వచ్చిన తర్వాత అందరూ ఏంటంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం అన్నది సోషల్ మీడియాలోనే చేస్తున్నారు. అంటే ఏమైపోయిందంటే, ఒకటి టెక్నాలజీ పరంగా ఈ మొబైల్స్ రావడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు ఆన్ డిమాండ్ కంటెంట్ అన్నది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఆన్ డిమాండ్ కంటెంట్ ఏంటంటే, ఇవాళ నాకు గంట టైం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్ళి కంటెంట్ చూస్తారన్నమాట. అంటే టీవీలలో పేపర్ అంటే మార్నింగ్ లేవగానే చదవాలి అని ఒక రూలు, టీవీ అంటే ఈ టైంలో ఈ సీరియల్ వస్తుంది, ఈ టైంలో ఈ ప్రమోషన్స్ వస్తాయి చూడాలనేది ఒకప్పుడు ఉండేటువంటిది. ఇప్పుడు మనలో వచ్చినటువంటి చేంజ్ ఏంటంటే, నాకు ఇలా డిన్నర్ తర్వాత ఒక గంట టైం ఉంది, లంచ్ తర్వాత ఒక గంట టైం ఉంది, లేదంటే నేను ఒక లాంగ్ ట్రావెల్ చేస్తున్నా ఒక 1 అవర్, అప్పుడే చూడాలి అనేటువంటిది రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రమోషన్స్ ఏం చేయాల్సి వస్తుంది, ఎక్కడైతే యూజర్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడో అక్కడ మన బ్రాండ్ ప్రమోట్ కావాలి, అక్కడ మనం కనిపించాలి, అక్కడ మన బ్రాండ్ స్టోరీ తెలవాలి, మన యొక్క యూఎస్పి తెలవాలి. అప్పుడు వాడు మన ప్రోడక్ట్ కొనడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా మేజర్ మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పు ఏంది అని అంటే, వి షిఫ్టెడ్ ఫ్రమ్ పేపర్ చదవడం నుంచి టీవీ చూడడం నుంచి వి షిఫ్టెడ్ టు మొబైల్. సో ఇవాళ ఎక్కువ టైం మొబైల్లో ఉంటున్నాం కాబట్టి డెఫినెట్గా మొబైల్ అనే మనం ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే
సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సహజంగా హాస్పిటల్ హెల్త్ రిలేటెడ్ ఈ దేశం అని కాదు, ఎక్కడైనా కానీ సహజంగా సామాన్యులు బాగా ఎక్కువ ఎమోషనల్గా అటాచ్ అయ్యేది ఒక మనిషికి సంబంధించిన ఆరోగ్యం, తర్వాత ఇల్లు, డబ్బు, ఇటువంటి వాటిల్లో. అటువంటి ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి జస్ట్ ఒక డిజిటల్ మీడియాలో చూసి నిజంగా హాస్పిటల్కి వెళ్ళగలుగుతారా? ఆ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మనకి ఆ ట్రస్ట్ అనే ఒక దాన్ని ఫిల్ చేయగలుగుతుందా? సో బేసిక్గా హెల్త్ కేర్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ని మనం కనుక కంపేర్ చేస్తే మీరు అన్న దాంట్లో ట్రస్ట్ ఎందుకు వస్తుందని మీరు అడగవచ్చు. ఎందుకు అంటే బేసికల్గా ఒకప్పుడు మనకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒక ఫ్రెండ్ తోటో ఒక ఫ్యామిలీ పర్సన్ తోటో ఆ ప్రాబ్లం డిస్కస్ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని మనం ఫాలో కావడం, డైరెక్షన్ ఫాలో కావడం, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా మనం ఒక రెఫరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది జరిగేది. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏమవుతుంది అని అంటే ఎక్కువసేపు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం. సెర్చ్ చేసి అక్కడ వచ్చినటువంటి వీడియోలలో ఏ డాక్టర్ ఏం చెప్తున్నాడు అనేది ఫస్ట్ గ్రాబ్ చేసిన తర్వాత ఫస్ట్ పేషెంట్ను ప్రాబ్లం మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటున్నాడు. దాని యొక్క ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, హోమ్ రెమెడీస్ ఉన్నాయా, హాస్పిటల్కి పోవాలా, పోతే దానికి టెస్టులు కంపల్సరా, సర్జరీ కంపల్సరా, సర్జరీ అయితే అది దానికి ఎన్ని రోజులు క్యూర్ అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనేటువంటి ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఈరోజు పేషెంట్ చేసిన తర్వాత ఆడ వచ్చినటువంటి డాక్టర్ వీడియోలలో, హాస్పిటల్ వీడియోలలో బాగా చెప్పగలిగిన వాళ్ళ వీడియోలు విన్న తర్వాత వాళ్ళ ప్రాక్సిమిటీ లోపల ఆ డాక్టర్ ఎవరున్నారు అన్నది రీసెర్చ్ చేసుకొని వెళ్ళి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకొని కలవడం జరుగుతుంది. సో అంటే ఏమవుతుంది అంటే ఈరోజు డిజిటల్ మీడియాలో ఉన్న కంటెంట్ అనేది ఒక రెఫరల్ పర్సన్ కింద, అంటే ఒకప్పుడు ఒక గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఎలా అయితే ఒక పేషెంట్ని సిటీలో ఉన్న హాస్పిటల్కి పంపించేవాడో ఈరోజు ఒక యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియో ఇలా ఆర్ఎంపీని రిప్లేస్ చేసింది అన్నది మనందరం గ్రహించాలి. అంటే ఒక ఆర్ఎంపీ చేసేటువంటి పని యూట్యూబ్లో ఒక వీడియో చేస్తుంది. అంటే ఒకప్పుడు ఒక హాస్పిటల్కి ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్ల నెట్వర్క్ ఉంటే వాళ్ళకి అంత పేషెంట్లు వచ్చేదో ఈరోజు యూట్యూబ్ లోపల అన్ని వీడియోలు ఉంటే వాళ్ళకి ఎక్కువ పేషెంట్లు వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందని అంటే అక్కడ చెప్పినటువంటి కంటెంట్ని వీళ్ళు గ్రాబ్ చేయడం ఏదైతే ఉందో దాని నుంచి డెఫినెట్గా వాళ్ళ మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వస్తున్న వ్యూస్ కానివ్వండి, వాళ్ళ ఛానల్లో ఉన్న నెంబర్ ఆఫ్ వీడియోస్ కానివ్వండి, దాన్ని బట్టి ఒక హాస్పిటల్ యొక్క క్రెడిబిలిటీ అనేది రోజు రోజుకు పెరుగుతుందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఓకే. ఇప్పుడు ట్రస్ట్ విషయంలోకి వచ్చేసరికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ సార్. ఇప్పుడు ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా కొంత టైం అనేది మాత్రం మనం పెట్టుకోవాలి. ఇదేదో ఒక 1 month మనం వీడియోస్ వేసిన వెంటనే మన మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనేది కాదు. ఇప్పుడు మీరు చూసిన కేస్ స్టడీస్లో లేదా మీరు హ్యాండిల్ చాలా చేసి ఉండుంటారు. ఈ కేసెస్ ప్రకారం సహజంగా ఎంత కాలం పాటు మనం కన్సిస్టెంట్గా చేస్తే మన మీద ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది? సో బేసికల్గా చాలామంది ఏమనుకుంటారంటే అండి ఒక యూట్యూబ్ పెట్టేసి 10 వీడియోలు వేయగానే మాకు పేషెంట్లు రావట్లేదు అని చెప్పి చాలామంది కస్టమర్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్గా మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే మన బ్రాండ్ బిల్డ్ కావాలి అని అంటే ఇవాళ ఒక 10 వీడియోలు వేయగానే 100 పేషెంట్లు వస్తారు అని అనుకుంటే అది మూర్ఖత్వం, అది కష్టమైన పని. ఎందుకంటే మనం వీడియోలు వేయగానే ఫస్ట్ వాళ్ళు చూస్తారా, డౌటే. అది చూసిన తర్వాత మన మీద నమ్మకం వస్తుందా, డౌటే. సో నమ్మకం వచ్చిన తర్వాత మనకే కాల్ చేయాలని గ్యారంటీయా, డౌటే. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏంటంటే వీడియో వేయగానే ఎవరికి కూడా పేషెంట్లు పెరగడం కానివ్వండి, ట్రస్ట్ బిల్డ్ కావడం కానీ జరగదండి. ఇట్స్ ఏ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. ఒక టైం డ్యూరేషన్ లోపల కంటిన్యూస్గా మనం వీడియోలు వేస్తూ ఉంటే మనల్ని చూసి పేషెంట్కి మనతో పాటు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ బాండింగ్ బిల్డ్ అయిన తర్వాత మనకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ ఫుట్ ఫాల్స్, ఎక్స్పోనెన్షియల్ వాకిన్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మేము చేస్తున్నాం ఇప్పటికీ మేము 40 హాస్పిటల్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నామండి. అందులోకి వెళ్ళి చూస్తే మాకున్నటువంటి లాస్ట్ 10 years స్టాటిస్టిక్స్ చూస్తే ఏంటంటే ఒక హాస్పిటల్కి ప్రాపర్ డిజిటల్లో బ్రాండ్ ఎలివేట్ కావాలి అని అంటే ఇట్స్ ఎ మినిమం 1 year జర్నీ అండి. ఒక 1 year జర్నీ లోపల వాళ్ళు కన్సిస్టెన్సీగా ఒక డైలీ ఒక వీడియో కానీ ఒక రీల్ కానీ వేయగలిగినట్లయితే, చాలామంది ఏమనుకుంటారంటే సోషల్ మీడియా మాకు ఉందండి, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వారానికో వీడియో వేస్తున్నాం, పోస్టర్ వేస్తున్నాం, అయిపోయింది అంటారు. అది అలా వర్కౌట్ కాదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో సక్సెస్ కావాలి అని అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అంటే అల్గర్థం కూడా మీ యొక్క హాస్పిటల్ బ్రాండ్ని పుష్ చేయాలి అని అంటే రోజు ఒక వీడియో అల్గర్థంకి తినిపిస్తూ ఉండాలి. రోజు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా చేస్తామో యూట్యూబ్కి యాజ్ ఎ కంటెంట్ ప్రొవైడర్, యాజ్ ఎ బ్రాండ్ ప్రొవైడర్ మనం యూట్యూబ్కి రోజు ఒక వీడియో కానీ రీల్ కానీ తినిపిస్తూ ఉంటే, అప్లోడ్ చేస్తూ ఉంటే, ఐ మీన్ టు సే, అప్పుడు ఏమవుతుందంటే అల్గర్థము మనల్ని సాటిస్ఫై చేయడం మొదలు పెడుతుంది. అరే వీళ్ళు నాకు రోజు కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని నేను ప్రమోట్ చేయాలి, చేస్తేనే వీళ్ళకి హెల్ప్ అవుతుంది, అప్పుడే వీళ్ళు నాకు కంటెంట్ ఇవ్వగలుగుతారు. ఇట్స్ ఏ బోత్ సైడ్ సపోర్ట్ అన్నట్టు. ఫీడ్ ఇవ్వాలి. సో మనం డైలీ కనుక అల్గర్థంకి ఫీడ్ ఇస్తే అది మనల్ని రోజు ప్రమోట్ చేస్తూ ఉంటే మనకు బ్రాండ్ రీకాల్ వాల్యూ అనేది రోజు రోజు పెరుగుతూ వెళ్తూ ఉంటుందండి. కాబట్టి చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. నేను చాలామందికి చెప్తుంటా, ఇది లాంగ్ జర్నీ. ఇట్స్ నాట్ లైక్ ఒక వీడియోనో, ఒక రీలో, ఒక పోస్టరో కాదు. ఇది మనం ఎక్కువ రోజులు ప్రయాణం చేయాలి. ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తే మన బ్రాండ్ రీకాల్ వాల్యూ పెరుగుతుంది, మన మీద నమ్మకం పెరుగుతుంది, దానివల్ల బిజినెస్ పెరుగుతుంది అన్నది మనం చెప్తూ ఉంటాం. సో ఆ ఓపిక ఉంటేనే డిజిటల్లోకి రావాలి, అది అర్థం చేసుకోవాలనేదే మేము ఫస్ట్ చెప్తున్నాం. ఏదో ఇవాళ మీరు వేసేయండి సార్, 1 మంత్లో మీ మొత్తం దిశ తిరిగేస్తుంది, మీరు మొత్తం 10x చేస్తారు, 100x రెవెన్యూ చేస్తారు అంటే అది ఫాల్స్ స్టేట్మెంట్స్. అలా చేయొద్దు. అది ఇప్పుడు సేమ్ అగైన్ దీనికి ఎక్స్టెన్షన్ ట్రస్ట్కి రిలేటెడే. సో సహజంగా ఇప్పుడు మనల్ని ఎవరైనా ఆన్లైన్లో చూస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ లైక్ అవర్ ఆఫీస్, డిజిటల్ ఆఫీస్ అని చెప్పొచ్చు మనం. సో ఆ డిజిటల్ ఆఫీస్ మన ప్రెజెన్స్ అనేది డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది మన మీద ట్రస్ట్ బిల్డ్ చేయడానికి. సో ఇక్కడ వీడియో క్వాలిటీ అనేది కూడా మన ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవును, డెఫినెట్గా అండి. ఎందుకు అని అంటే మనం చెప్పేది ఏంటి, బేసికల్గా హాస్పిటల్ ఇండస్ట్రీలో మనం చెప్పేది అవేర్నెస్ కంటెంట్. అవును, ఇదేదో పొలిటికల్ క్లిక్ బయటో లేదంటే ఒకరిని తిట్టిన బయటో ఏదో అప్డేటో కాదు, రైట్? పొలిటికల్ కంటెంట్ వేరు, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వేరు, హాస్పిటల్ కంటెంట్ వేరు. ఫస్ట్ నేచర్ ఆఫ్ కంటెంట్ ఇంపార్టెంట్. సో ఎంటర్టైన్మెంట్లో ఒక స్టార్ కనబడతాడు కాబట్టి ఆ స్టార్కి తగ్గట్టుగా వ్యూవర్షిప్ వస్తుంది, రైట్? పొలిటికల్ దాంట్లో ఆ రోజున్న ట్రెండింగ్ సబ్జెక్టు మీద ఆటోమేటిక్గా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చెప్పారో వినాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళ పార్టీ పరంగా అఫిలియేషన్ తోటో వాళ్ళకు యాంటీ అఫిలియేషన్ తోటో ఏదోటి వన్ కనెక్టివిటీ ఉంటుంది. బట్ వేరాజ్ ఇట్ కమ్స్ టు హెల్త్ కేర్ కంటెంట్ లోపల మనం బాగా ఆలోచించాల్సింది ఇట్స్ అవేర్నెస్ కంటెంట్. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేటువంటి కంటెంట్ హెల్త్ కేర్. అంటే నాకు ఇలా బ్యాక్ పెయిన్ ఉంది అంటే నా మైండ్లో ఒక అవేర్నెస్ ఉంటుంది. బట్ ఆ వీడియో చూసిన తర్వాత నా అవేర్నెస్, నా యొక్క ఆలోచన విధానం చేంజ్ కావాలి అని అంటే ఆ వీడియోలో క్వాలిటీ ఉండాలి. అంటే చెప్పేవాడిలో క్వాలిటీ ఉండాలి, టెక్నికల్గా క్వాలిటీ ఉండాలి. 2 ఇంపార్టెంట్. అంటే ఒక వీడియో ఫెయిల్ కావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి చెప్పేవాడిలో లోపం ఉన్నా వీడియో పోదు. అంటే వాడు చెప్పేది ఏదో తూతూ మంత్రంగా చెప్పడం, అది ఒక ఆడియన్కి వాడికి ఎంత నాలెడ్జ్ ఉందన్నది ముఖ్యంగా, ఈ సబ్జెక్ట్లో డాక్టర్లకు ఎంత నాలెడ్జ్ ఉందన్నది ముఖ్యంగా, ఆ డాక్టర్ ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతాడు అన్నది ముఖ్యం. ఆ ప్రజెంటేషన్లో దమ్ము ఉందనుకోండి పేషెంట్లో రిజిస్టర్ అయిపోతుంది. ఆ ప్రజెంటేషన్లో దమ్మున్నాక సెకండ్ ఆస్పెక్ట్ మాలాంటి ఏజెన్సీల విషయంలో ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్ట్. అంటే మనం ఎంత క్వాలిటీగా షూట్ చేస్తాం, ఎంత అంబియన్స్ ఉంది ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడు, ఎంత ప్లెజెంట్నెస్ ఉంది, ఎంత లైటింగ్ ఉంది, చూస్తుంటే ఎంతసేపు అయినా చూడాలనిపించేటువంటి దాన్ని మేము టెక్నికల్గా హ్యాండిల్ చేయాలి. అది డాక్టర్లకు తెలియదు. అది మా యొక్క ఎక్స్పర్టీస్, మా డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఎక్స్పర్టీస్. మేమేం చేస్తామంటే దాన్ని మా దగ్గర ఉన్న డిఓపీలు, కెమెరా టీము, లైటింగ్ టీమ్ అంతా కూర్చొని దే డిజైన్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్. సో అప్పుడు ఏమవుతుందంటే చూస్తుంటే ఎక్కువసేపు చూడాలనిపించాలి. డాక్టర్ బాగా చెప్తున్నాడు కానీ చూసే మూడ్ లేదనుకోండి, ఏదో ఫోన్లో రికార్డ్ చేసి చాలామంది డాక్టర్లు పెడుతూ ఉంటారు, మాకు అయిపోయిందండి మేము డిజిటల్ చేస్తున్నామంటారు. అది రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఒక 10 minutes వీడియో చూడాలి అంటే మనిషిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. వితిన్ 1 minute డిస్కనెక్ట్ అయిపోయే రోజులు వచ్చినప్పుడు 10 minutes 15 minutes మీరు చెప్పే నరేటివ్ని వినాలి, మళ్ళీ వాళ్ళలో మోటివేషన్ రావాలి, వాళ్ళు మీకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ వీడియో చూడడమే ఆబ్జెక్టివ్ కాదు. వీడియో చూసిన తర్వాత వాడు మోటివేట్ కావాలి, దేనికి కాల్ చేసి అరే ఈ డాక్టర్నే కలవాలి అనే మోటివేషన్ రావాలి అని అంటే వీడియో క్వాలిటీ ప్లేస్ ద బిగ్గర్ రోల్. సో ఈ 2 ఆస్పెక్ట్స్ లేకపోతే వీడియో డెడ్ అయిపోతుందండి. ఒకటి డాక్టర్ ప్రజెంటేషన్ స్కిల్స్, 2 ఇది. అందుకే బీయింగ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ మేము ఏ హాస్పిటల్ అసైన్మెంట్ తీసుకున్నా కానీ డాక్టర్కి ఓరియంటేషన్ సెషన్ పెడతాం. డాక్టర్ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక టాపిక్ని ఎలా ఓపెన్ చేయాలి, ఆ టాపిక్ని ఎలా సస్టైన్ చేయాలి, ఆ టాపిక్లో క్లోజింగ్ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఓరియంటేషన్ సెషన్ ద్వారా తీసుకెళ్ళిన తర్వాతనే మేము వాళ్ళ యొక్క వీడియోస్ లైవ్ చేయడానికి ఆస్కారం. దట్స్ మీరు అన్నట్టుగా రీల్ మినిమం ఫస్ట్ 3 seconds చాలా ఇంపార్టెంట్. అదే వీడియోలో ఫస్ట్ 30 seconds ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సహజంగా డాక్టర్ అని అంటే వీ మైట్ హ్యావ్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ మీద. కాకపోతే ఆ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయటంలో చాలా అవసరం అండి. చాలామంది డాక్టర్లు ఫెయిల్ అయ్యేది అక్కడే. మేము ఇచ్చాం కదా 100 వీడియోలు, మాకు పేషెంట్లు వస్తలేరు అని అంటే మేము ఏం చెప్తాము, ఇంకొక డాక్టర్ రెఫరెన్స్ చూపెట్టేసి, సార్ కొంచెం చూడండి వాళ్ళు ఎంత ప్రజెంటబుల్ ఉన్నారు, మీరు ఎంత ప్రజెంటబుల్ ఉన్నారు, మీరు చెప్పే విధానంలో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీరు ఒక ఆర్థోపెడిక్ తీసుకుంటే ఐఎమ్ బిగ్గెస్ట్ టాపెస్ట్ రోబోటిక్స్ సర్జన్ అంటాడండి. రోబోటిక్ సర్జన్లో నువ్వు పిహెచ్డీలు చేసి ఉండొచ్చు, కానీ ఒక కామన్ మ్యాన్కి వెళ్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి. ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక ఫార్మర్ మీ కంటెంట్ని చూస్తున్నప్పుడు వాడికి ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. డిజిటల్లో సక్సెస్ కావాలంటే యూ షుడ్ బి ద గుడ్ స్టోరీ టెల్లర్. ఇఫ్ యూ ఆర్ అ స్టోరీ టెల్లర్ యూ విల్ బి ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యువర్ బ్రాండ్ అండ్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. మీరు బ్రాండ్ గురించి అన్నారు. ఇప్పుడు బ్రాండింగ్కి మార్కెటింగ్కి దీనికి మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మీడియా మార్కెటింగ్కి అసలు బ్రాండింగ్కి మధ్యలో ఉన్న తేడా ఏంటి? సో బేసికల్గా చాలామంది మార్కెటింగ్నే బ్రాండింగ్ అనుకోవడం, బ్రాండింగ్నే మార్కెటింగ్ అనుకోవడం మనం చూస్తుంటామండి. బేసికల్గా బ్రాండింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీసెస్ కానీ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ స్టోరీ టెల్లింగ్ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ జనాలకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పడమే బ్రాండింగ్ అండి, రైట్. సో ప్రతి బ్రాండ్కి ఇప్పుడు మీరు ఒక స్టార్ బక్స్ తీసుకున్నా కానీ, ఒక నైకీ షూస్ తీసుకున్నా కానీ, ఒక యాపిల్ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్ స్టోరీ. అంటే ఈ బ్రాండింగ్ అంటే మేము దీనికోసం ఉన్నాము మార్కెట్లో, ఇది మా యొక్క సర్వీసెస్, ఇది మీకు ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది అది బ్రాండ్ యొక్క స్ట్రాటజీ. ప్రతి బ్రాండ్కి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, దాని తగ్గట్టుగా వాళ్ళు బ్రాండ్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అది మార్కెటింగ్ కాదు. అంటే మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం, బట్ ఆ స్టోరీ చెప్పేవాడు ఉండాలి కదా. ఆ చెప్పిన స్టోరీని మన బయ్యర్కి తీసుకెళ్లేవాడు ఉండాలి కదా. సో ఆ స్టోరీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఒక నైకీ షూస్ ఉందనుకోండి, నైకీ షూస్ ఏం స్టోరీ చెప్తుంది, ఒక అథ్లెట్స్లో జస్ట్ డూ ఇట్ అని చెప్తుంది. జస్ట్ డూ ఇట్ అంటే ఒక లేజీ ఫెలో కూడా ఆ యాడ్ చూడగానే నేను లేచి పరిగెత్తాలి, నేను రేపు మారథాన్ విన్ కావాలి, నేను అథ్లెట్ కావాలి అనేటువంటి ఒక మోటివేషన్ నింపుతుంది. సో ద బ్రాండ్ స్టోరీ ఈజ్ ఎంపవరింగ్ ద స్పోర్ట్స్ పీపుల్ టు యూజ్ దేర్ షూస్, రైట్. యూ కెన్ డూ ఇట్ అంటే ఒక అంగవైకల్యం ఉన్న హ్యాండిక్యాప్డ్ కూడా నువ్వు లేచి పరిగెత్తగలుగుతావు అనే మోటివేషన్ ఇచ్చేది నైకీ షూస్. ఇది వాళ్ళ యొక్క స్టోరీ, బ్రాండ్ స్టోరీ. మరి ఈ బ్రాండ్ స్టోరీని ఎవరు తీసుకెళ్ళాలి, ఆ తీసుకెళ్లే మెకానిజం ఏంటి, తీసుకెళ్లే మోడ్ ఏంటి, తీసుకెళ్లే అప్రోచ్ ఏంటి, ఈజ్ ద మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఏం చేస్తుంది, ఇట్స్ క్రియేట్ ఏ అవేర్నెస్ అబౌట్ ద బ్రాండ్. అంటే బయ్యర్ లోపట, కమ్యూనిటీ లోపట, సొసైటీ లోపట ఇదొక బ్రాండ్ స్టోరీని తీసుకెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఏమని అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, ఈ ప్రోడక్ట్ ఈ సర్వీసెస్ మీరు వాడితే మీకు ఇది లాభము అనే ఎమోషనల్ బాండింగ్ని బిల్డ్ చేసేదే మార్కెటింగ్ అండి. మీకు ఇది ప్రోడక్ట్లో ఉన్న యూఎస్పీస్ ఏంటి, ఈ ప్రోడక్ట్కి ఇప్పుడు నైకీలో అడిడాస్లో ఏంటి తేడా, రెండు షూసే కదా అని మనం అనుకుంటాం. సో ఆ చెప్పే మార్కెటింగ్ వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హౌ ఇప్పుడు పెప్సీకి కోకా కోలాకి ఏంటి డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్ డ్రింక్స్, రైట్, బోత్ ఆర్ సేమ్ డ్రింక్స్, బట్ మనము రెడ్ బుల్ ఉంటుంది, రెడ్ బుల్ ఎందుకు తాగాలి అనేటువంటి, రెడ్ బుల్ అనేవాళ్ళు ఒక బ్రాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక స్టోరీ అనుకుంటారు. ఆ స్టోరీ చెప్పే విధానము, తీసుకెళ్లే విధానాన్ని మార్కెటింగ్ అంటారండి. సో ఓన్లీ బ్రాండ్ ఉంటే సరిపోదు, బ్రాండ్ని తీసుకెళ్లే విధానమే మార్కెటింగ్. మార్కెటింగ్ ఎవరు ఎఫెక్టివ్గా చేసుకోగలిగితే బ్రాండ్ అలా సస్టైన్ అవుతుంది. సో బ్రాండింగ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్, మార్కెటింగ్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గేమ్, రైట్. ఒకసారి బ్రాండ్ రిజిస్టర్ అయిందనుకోండి, మనం ఇలా అమూల్ బేబీది యాడ్ చిన్నప్పటి నుంచి చూసాం, రిజిస్టర్ అయిపోయింది కదా. ఆ రోజు వాళ్ళు మార్కెటింగ్ టెక్నిక్స్ వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసేసారు. ఈరోజు అమూల్కి మళ్ళీ మార్కెటింగ్ అవసరమా, ఆ రోజుల్లో చేసిన మార్కెటింగ్ ఈ రోజుల్లో అవసరం లేదు అది. కాబట్టి బ్రాండింగ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్ అండ్ మార్కెటింగ్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గేమ్. బట్ ఈ షార్ట్ టర్మ్ గేమ్ మీద లాంగ్ టర్మ్ గేమ్ని ఆడాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఎవరో ఒక ఆయన చెప్పారు, నాకు పేరు గుర్తులేదు, కానీ మనం డబ్బులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామన్నా కానీ ఆ విషయాన్ని మనం మార్కెట్ చేస్తేనే తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది. మన ఇంటెన్షన్ మంచిదే, అది మన బ్రాండింగ్, కానీ దాన్ని కూడా మనం మార్కెట్ చేస్తే ఇక్కడ మనం అది చేస్తున్నాము అనే విషయం తెలుస్తుంది. అంటే బేసికల్గా ఏమైపోయిందంటే అండి, మా ప్రజల్లో ఏదున్నా కానీ జో దిక్తా హై ఓయి బిక్తా హై అంటే కనపడ్డదే నమ్ముతున్నారు.
కాబట్టి కనపడ్డది మీరు ఒక మంచి ప్రోడక్ట్, మంచి సర్వీసెస్, మీరు ఒక మంచి హ్యుమానిటేరియన్, యు ఆర్ డొనేటింగ్ ఏ lakhs of rupees, crores of rupees, బట్ ఇఫ్ యూ డోంట్ టెల్ దట్ టు ద పీపుల్ వోంట్ బిలీవ్ యూ, రైట్? కాబట్టి మీరు చేసేది 10 రూపాయలు అయితే మీరు 100 రూపాయలు మార్కెటింగ్ చేసుకోవాలి. అప్పుడే ఈ 10 రూపాయలకు వాల్యూ ఉంటుంది. నేను 10 రూపాయలు నేను గుడ్డిగా దానం చేశానులే, నాకు ఆత్మశాంతి ఉందంటే సరిపోదు. నువ్వు దాన్ని 100 రూపీస్కి బ్రాండింగ్ చేసుకోగలిగితేనే మీరు ఇచ్చిన 10 రూపాయలు తీసుకున్నోడికి అర్థమవుతుంది దాని విలువైందన్నది. నెక్స్ట్ ఇంకో 10 రూపాయలు కావాలన్నోడు మీ దగ్గరికి అప్రోచ్ అవుతాడు, రైట్? మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకొకటి కూడా 1000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అంటే మీరు చేసింది చెప్పుకోవడం వల్ల ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉంటాయి. ఇది లేకపోతే కాదు. కాబట్టి జో దిక్తా హై వోయి బిక్తా హై. కాబట్టి మనం చూపెట్టడంలో తప్పలేదు, చూపెడదాం. అదే మేము చేస్తుంది మా క్లయింట్స్కి. మేము చేస్తున్న 100+ క్లయింట్స్కి ఏంటంటే మీరు చూపెట్టాలి అన్నా, మీరు చూపెట్టకపోతే వేస్ట్ అని చెప్పి రోజు మోటివేట్ చేస్తుంటాం, వీడియోలు చేస్తుంటాం, వాళ్ళని వైరల్ చేస్తుంటాం అన్నట్టు. తప్పదు. వాళ్ళు అంటుంటారు అవసరమా నాకు ఇది, నేను ఇన్ని రోజులు బిజినెస్ చేశా కదా, మీరు సోషల్ పోస్ట్ వాళ్ళు రాకముందు కూడా బిజినెస్ చేశాము, ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు అంటే అది కాదు. ఇప్పుడు మార్కెట్లో రిలవెంట్గా ఉండడం ముఖ్యం. నువ్వు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లెగసీ నీ బ్రాండ్కి ఉండొచ్చు, కానీ ఈరోజు కనుక నువ్వు రిలవెంట్ లేకపోతే, ఇప్పుడున్న జెన్జీకి నువ్వు కనెక్ట్ కాకపోతే, నువ్వు ఒకప్పుడు ఎంత తోపైనా కానీ ఇలా ఏమవుతుంది, యువర్ అవుట్డేటెడ్. అంతే కదా. ఒకప్పుడు నోకియా 400 సిరీస్, 4000 సిరీస్ ఇలా ఎక్కడుంది? ఇలా జెన్జీకి తెలుసా ఒకప్పుడున్న నోకియా 4000 సిరీస్? తెలియదు. మరి ఇలా యాపిల్ ఫోన్ తెలుసు కదా. సో ఇట్స్ రిలవెంట్. రేపు యాపిల్ ఫోన్ ఇంత స్ట్రాంగ్ ఉన్నా కానీ స్టిల్ దే హ్యావ్ టు డూ ద మార్కెటింగ్. నేను స్ట్రాంగ్ ఉన్నా కదా, పొజిషనింగ్ ఉన్నా కదా, నాది అయిపోయిందా? కుదరదు. యూ హ్యావ్ టు ఎవ్రీడే, యూ హ్యావ్ టు బీ ఇన్ ద మార్కెట్, యూ హ్యావ్ టు బీ రిలవెంట్, యూ హ్యావ్ టు బీ విజిబుల్ టు ద పీపుల్. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ బ్రాండింగ్ ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చేసేటువంటి బ్రాండింగ్ సహజంగా హాస్పిటల్కి సంబంధించిన ఒక పేరు వేసి బస్సు మీదో పేపర్ మీదో, ఈవెన్ కొంతవరకు సోషల్ మీడియాలో గమనిస్తున్నా కానీ హాస్పిటల్కి సంబంధించిన సర్వీసెస్ని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. ఐదర్ సైడ్ కొంతమంది డాక్టర్స్కి సంబంధించిన స్టోరీస్ రకరకాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక హాస్పిటల్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ మార్కెటింగ్ ఆర్ బ్రాండింగ్లో వాళ్ళు ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? వాళ్ళు వాళ్ళ పేరునే పుష్ చేయాలా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ చేత పుష్ చేయించాలా? సో ఇట్స్ ఏ బేసికల్లీ catch-20 సిచ్యువేషన్ అండి. ఏంటంటే ఒక హాస్పిటల్ బ్రాండింగ్ డిజిటల్లో ప్రమోట్ చేయాలంటే బ్రాండ్ను ఎలివేట్ చేయాలా, డాక్టర్ని ఎలివేట్ చేయాలన్నది ఇట్స్ ఏ catch-20 సిచ్యువేషన్. ఎందుకు అనంటే ఒక హాస్పిటల్కి ఛానల్ పెడతాం మనం అంతే. ఒక ఎక్స్ హాస్పిటల్కి ఒక వై హాస్పిటల్ పేరు మీద యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా పెడతాం. బట్ అందులో కంటెంట్ క్రియేట్ చేయాల్సింది ఎవరు? డాక్టర్లే. సో డాక్టర్ కంటెంట్ చెప్తేనే డాక్టర్కి విజిబిలిటీ పెరిగితేనే, డాక్టర్కి వ్యూవర్షిప్ పెరిగితేనే, డాక్టర్కి ఎంగేజ్మెంట్ పెరిగితేనే హాస్పిటల్ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది, రైట్? మనం ఒక డాక్టర్ హాస్పిటల్లో ఉన్నటువంటి 10 మంది డాక్టర్లు ఉంటే హాస్పిటల్ వచ్చి ఏం చెప్పాలి? హాస్పిటల్ వచ్చి నాకు బిల్డింగ్ ఉంది, నాకు బెడ్స్ ఉన్నాయి, నాకు ల్యాబ్స్ ఉన్నాయి, రండి అంటే రారు కదా. హాస్పిటల్ ఏం చెప్పాలి? నా దగ్గర ఇగో ఈ ఎక్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నాడు, గీ వై కార్డియో డాక్టర్ ఉన్నాడు, గీ జెడ్ అని చెప్పాలి. అంటే నా దగ్గర ఉన్న డాక్టరు ఈజ్ ద బెస్ట్ డాక్టర్, ఆయనకి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఎక్స్పర్టీస్ ఉన్నాయి, ఇన్ని సర్జరీలు చేశాడు, ఇన్ని క్రిటికల్ కేసెస్ని హ్యాండిల్ చేశాడని చెప్తేనే ఆ డాక్టర్ మీద నమ్మకం పెరిగి పేషెంట్ వస్తాడు. పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్వీస్ని, హాస్పిటల్ ఇచ్చినటువంటి అంబియన్స్ని, హాస్పిటల్ ఇచ్చినటువంటి హాస్పిటాలిటీని నచ్చితే హాస్పిటల్ మీద ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దీస్ టూ ఆర్ ఇంటర్లింక్డ్. అంటే డాక్టర్ని ప్రమోట్ చేస్తేనే హాస్పిటల్ ప్రమోట్ అవుతుంది, హాస్పిటల్ ప్రమోట్ చేస్తూనే డాక్టర్ని ప్రమోట్ చేయాలి. అంతేగాని దీస్ టూ ఆర్ నాట్ ఐసోలేటెడ్. లేదు నా డాక్టర్లు వద్దు, మీరు ఓన్లీ వాయిస్ ఓన్లీ చేసుకోండి, ఎంతసేపు నా హాస్పిటల్ గురించి డబ్బా కొట్టండి, నేను అది బెస్ట్, నేను ఇది తోపు అంటే ఎవడు ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ వాడు అడిగేది నువ్వు డాక్టర్ ఎవరని అడుగుతున్నాడు. ఇలా మేము చాలామందికి, నేను ఆల్మోస్ట్ ఒక 40 హాస్పిటల్స్కి మార్కెటింగ్ చేస్తున్న క్రమంలో మేము ఒక డాక్టర్ మీద వీడియో వేసి దాన్ని వైరల్ చేసిన తర్వాత పేషెంట్ హాస్పిటల్కి పోయి ఆ డాక్టరే కావాలని అడుగుతున్నాడు. ఆ గనక ఓపీలో కనుక డాక్టర్ లేకపోతే మీరు చీట్ చేశారని గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉంటున్నాయి. మీరేంది అక్కడ వీడియోలో ఏమో ఆ డాక్టర్ని చూపెట్టారు, ఇక్కడికి వస్తే ఆయన లేడు, మాకు ఆ డాక్టరే ఇస్తారా? లేదండి ఆ డాక్టర్ ఇలా లీవ్లో ఉన్నాడంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. లేదండి మాకు వాళ్ళే కావాలి, మేము ఆ డాక్టర్ వీడియో చూసే ఇక్కడ దాకా వచ్చాం, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంకో డాక్టర్ని చూపెడితే చూడమంటున్నారు. అంటే అంత మైక్రో లెవెల్ థింకింగ్ ప్రాసెస్ అనేది డెవలప్ అయిందండి. కాబట్టి ఇవాళ ఏ హాస్పిటల్ అయినా కానీ డాక్టర్ తోటి ప్రయాణం చేయాలి, డాక్టర్ తోటే బ్రాండ్ బిల్డ్ చేయించుకోవాలి.
బట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే హాస్పిటల్ పేషెంట్ వచ్చిన తర్వాత అంటే పేషెంట్ని అంటే గుమ్మం దాకా తీసుకురావడం కోసం డాక్టర్ ఉపయోగపడ్డా, తీసుకున్న తర్వాత వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నాము, ఎలా వాళ్ళకి మనం గైడ్ చేశాము, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని బట్టి మనం ఎలా ట్రీట్మెంట్ ప్లాన్స్ డిజైన్ చేశాము, వాళ్ళు మనతో హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు పోస్ట్ ఓపీ తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంది, పోస్ట్ సర్జరీ తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంది అనేది ఏదైతే ఉందో అది హాస్పిటల్ చేయాల్సినటువంటి విషయం. సో హాస్పిటల్ కనుక అక్కడ కనుక కస్టమర్ రిలేషన్షిప్ పేషెంట్ రిలేషన్షిప్లో కనుక సక్సెస్ కాగలిగితే ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ డెఫినెట్గా మార్కెట్లో మంచి బ్రాండ్ పొజిషనింగ్ అన్నది చేస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు బేసిక్గా మీరు చెప్తుంటే అనిపించింది, ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్ ఐకే లాంటిది తీసుకోండి, వాళ్ళు అడ్వర్టైజ్ చేసేటప్పుడు ఒక 99 రూపీస్ ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ తోటి మాత్రమే అడ్వర్టైజ్ చేస్తారు. దే విల్ పుల్ ద క్రౌడ్ బై షోయింగ్ దట్. ఒక్కసారి లోపలికి వచ్చాక ఒక 2-3 కిలోమీటర్ల లోపల తిప్పి వాళ్ళకి కావాల్సిన బిజినెస్ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు ఫైనల్లీ. అంతే. ఐ డోంట్ నో అంటే ఆ వర్డ్ యూస్ చేయొచ్చో లేకూడదు, కానీ ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్ అండ్ ప్రోడక్ట్. సో వాళ్ళ టాలెంట్, వాళ్ళ డిగ్రీ, సో వాళ్ళని షోకేస్ మనం ప్రాపర్గా చూపించగలిగితే, వాళ్ళ టాలెంట్, వీళ్ళలో ఉన్న టాలెంట్ మనం ప్రొజెక్ట్ చేయగలిగితేనే మీరు చెప్పిన ఫస్ట్ ట్రస్ట్ అది బిల్డ్ అయ్యి హాస్పిటల్ దాకా రావడానికి వీలుంటుంది. ఎస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రేవంత్ గారు, బేసికల్గా హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ ఏది పడితే అది ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము, హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతాము, చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ దండుకుంటాము అనేటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉండేదో ఒకప్పుడు, ఇప్పుడున్న డిజిటల్ యుగంలో అది కష్టం అండి. ఎందుకు అనంటే పేషెంట్ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ని 100 రకాల క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ అయింది కదా, వీడియోలో మనమే చేసాం కదా. ఆ అవేర్నెస్ వల్ల డాక్టర్ అడిగితే ఒకప్పుడు వీళ్ళు ఆన్సర్లు చేసే స్థాయి నుంచి వీళ్ళే డాక్టర్ని క్వశ్చన్లు అడిగే స్థాయికి వచ్చారు. అంటే ఇది వీళ్ళే క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒక 10 క్వశ్చన్లు పట్టుకొని వెళ్ళి ఈ ప్రాబ్లంకి ఏంటి ట్రీట్మెంటు, దీనికి ఇప్పుడు ఇమ్మీడియట్ రెమెడీ ఏంటి, నేను సర్జరీ కంపల్సరీ చేసుకోవాలా, నేను ఎన్ని రోజులు దీన్ని ఆపొచ్చు, దీనికి మెడికేషన్తో సాధ్యం కాదా, దీని మెడికేషన్తో కొద్ది రోజులు ఆపలేమా, దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ లేదా, దీనికి ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా, దీన్ని చేసుకున్న తర్వాత నాకు వచ్చే రెమెడీస్ ఏంటి అని ఇవాళ ఒక పేషెంట్ డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడండి. ఇంటర్వ్యూ చేసి ఆ డాక్టర్ ఇప్పుడు ఇలా చాలా కష్టమైపోయింది ఇప్పుడు వచ్చిన డిజిటల్ అవేర్నెస్లో. ఒకప్పుడు డాక్టర్ అసలు మాట్లాడేవాడే కాదు. ఏంది చూశానా, ఒక టెస్ట్ చేశాను, అది చూశాను, ప్రిస్క్రిప్షన్ రాస్తున్నామా, ఇంకా వెళ్ళంటే అయిపోయేది. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్క ఓపీ లోపల ఓపీ డ్యూరేషన్ ఏంటండి, ఇవాళ 25 minutes to 30 minutes డ్యూరేషన్ అయిపోయింది. ఒకప్పుడు 5 minutesలో ఒక పేషెంట్ ఇన్ అయ్యి అవుట్ అయ్యి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు 25 to 30 minutes. నువ్వు పేషెంట్ రిలేషన్షిప్లో నువ్వు అన్ని కన్విన్స్ చేయకపోతే వాడు ఒక్కసారి డోర్ దాటంగానే వీడు వేస్ట్ డాక్టర్ అని చెప్పే పరిస్థితి వచ్చేసింది ఇవాళ. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్టా కాదా, వీడు నన్ను ఎక్కడన్నా చీట్ చేస్తున్నాడా, ఎక్కడన్నా నేను మోసపోతున్నాననే ఆలోచనతోటి ఆ పేషెంట్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ రాత్రి 100 వీడియోలు చూస్తున్నాడు. చూసి ఈ పేషెంట్ ఏంటి, ఒక ప్రిస్క్రిప్షన్లో రాసిన ట్యాబ్లెట్ ఇమ్మీడియట్గా 1mg.comలోకి వెళ్ళి ఇది అసలు ఎందుకు రాశాడు, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీన్ని వాడడం ఓకేనా, దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏమున్నాయని చెప్పి కూడా ఒక మెడిసిన్ కూడా విలువను కూడా తెలుసుకునేటువంటి సొసైటీలో మనం ఉన్నాం ఇవాళ. కాబట్టి హాస్పిటల్లో ఏది పడితే ట్రీట్మెంట్ చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకుంటామంటే ఆ రోజులు పోయినాయండి. హానెస్ట్ సర్వీస్ ఇవ్వాల్సిందే, పేషెంట్ని అర్థం చేసుకోవాల్సిందే, దానికి తగ్గట్టుగా వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిందే. ఇవాళ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ గ్రోయింగ్ అప్. కాబట్టి ఇవాళ ఎవరికి టైం లేదు, ఎవరికి ఓపిక లేదు. కాబట్టి మనం వాళ్ళ స్టాండర్డ్స్లోకి వెళ్ళి చూస్తేనే ఇవాళ హాస్పిటల్స్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ పెడుతున్నారు 1 year కాగానే చేతులు ఎత్తేస్తున్న హాస్పిటల్స్ మనం చాలా చూస్తున్నాం. నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్గా ఉండడం వేరు, హాస్పిటల్ని నడపడం వేరు. అది ఆ డిఫరెన్స్ కూడా మేము మా క్లయింట్స్కి చాలాసార్లు చెప్తున్నాం. దో అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ డిజిటల్ ప్రమోషన్స్, బట్ స్టిల్ వాళ్ళ హాస్పిటల్లో ఎలాంటి కల్చర్ ఉండాలి, ఎలాంటి ప్రమోషన్స్ ఉండాలి, ఎలా పేషెంట్స్ని హ్యాండిల్ చేయాలనే దాంట్లో కూడా వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఓరియంటేషన్ టు దెమ్. రీసెంట్గా ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అదే చెప్తున్నారు. ఒక డాక్టర్గా ఎవరైనా ప్రొఫెషన్ మొదలుపెట్టినప్పుడు మంచి ఇంటెన్షన్ తోటే మొదలు పెడతాం మేము. తర్వాత ఆ సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక హాస్పిటల్ పెడతాం. కానీ ఆ సర్వీసు, ఆ నాలెడ్జ్ ఇదంతా ఒకటి ఉంటే సరిపోదు, ఆ వ్యాపారం చేయటం కూడా తెలుసుండి ఉండాలి. వ్యాపారం చేయడం తెలియకపోయినా మనం ప్రజలకు నష్టం చేసినట్టే. సరైన బ్రాండింగ్ చేసి ప్రాపర్గా క్రౌడ్ పూలింగ్ చేయగలిగితే కాస్టింగ్ మీకు తగ్గుతుంది, మీకు వాల్యూమ్ పెరగటం వల్ల తక్కువ రేట్లో మీరు సర్వీస్ ఇవ్వగలుగుతారు అన్న ఒక మాటను కూడా ఆయన ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ దానికి బాగా రిలవెంట్ అవుతుంది. ఎస్. సో ఎందుకనంటే అండి బేసికల్గా 2 రకాలండి. ఒకటి ఏంటంటే హాస్పిటల్స్ నడపాలి అనుకున్నప్పుడు
పేషెంట్ నుంచి డబ్బులు దండుకొని ప్రాఫిట్స్ చేయడం ఒకటి, అంటే పేషెంట్కి ఎక్కువ ఛార్జ్ చేసి డబ్బులు దండుకొని ఎక్కువ ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మన ఫ్లోర్ ఎఫిషియన్సీని పెంచుకొని, అంటే మన ఫ్లోర్ ఎఫిషియన్సీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుకొని, ఓకే నాకు ఇవాళ 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఈ ఒక డాక్టర్ ఇవాళ 10 పేషెంట్లు చూస్తున్నాడు అనుకోండి, ఎఫిషియన్సీ పెంచడం అంటే ఏంది, ఆ డాక్టర్కి 20 పేషెంట్లను ఎట్లా చూపెట్టాలి, ఇదే ఉన్న 50 బెడెడ్ హాస్పిటల్ని 100 బెడెడ్గా ఎలా రన్ చేయాలి, అంటే ఎంత ఎఫిషియెంట్గా, అంటే ఒక బెడ్ వెకెట్ కాగానే ఇంకో పేషెంట్ రెడీగా ఉండాలి, అంటే ఫ్లోర్ ఆక్యుపెన్సీ పెంచుకోవడము, ఫ్లోర్ ఎఫిషియన్సీని పెంచుకోవడం వల్ల మనం ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. ఇది బిజినెస్లో చాలామందికి తెలియట్లేదు. ఎంతసేపు ఏంటంటే పేషెంట్కి ఎక్కువ ఛార్జ్ చేసి లక్షల్లో డ్రా చేసుకుంటే మనం సస్టైన్ అవుతాం అన్నది అది ఒకప్పుడు కాన్సెప్ట్. ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ నువ్వు ఎక్కడ డబ్బులు దండుకున్నావు అనుకోండి, రేపు వాడు బయటికి వెళ్ళి చెప్తాడు, రేపు రావాల్సిన 100 పేషెంట్లు ఆగిపోతారు. కాబట్టి మనం తక్కువ కాస్ట్లో, లో కాస్ట్లో ఆఫర్ చేసి మనం ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్లోర్ ఎఫిషియన్సీని పెంచుకొని మన స్టాఫ్ ఎఫిషియన్సీని పెంచుకుంటే చేయగలిగితే వర్కౌట్ అవుతుందండి. సో ఇది చేసుకుంటే బాగుంటుందని కూడా మేము ఇవాళ హాస్పిటల్స్కి చెప్తున్నాం. ఓకే ఓకే. సో గతంలో డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆన్లైన్ ప్రెజెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ వెబ్సైట్ మెయింటైన్ చేయటము, లేకపోతే మనకు ఒక ఫేమస్ వర్డ్ నియర్ బై హాస్పిటల్స్ అని మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ హాస్పిటల్స్ లిస్ట్ అంతా రావటము. సో బేసిక్గా గతంలో అదంతా ఒక రకంగా చెప్పాలంటే బిగినింగ్ స్టేజ్. ఇప్పటికీ కూడా నిజంగా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసి జస్ట్ ఒక గూగుల్ మై బిజినెస్లో మనం లిస్టింగ్ చేసి దానికి ఏదో ఒక పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే. సో రేవంత్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే పూర్తి అవగాహన లేదండి. ఒకప్పుడు 10 years బ్యాక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ ఒక వెబ్సైట్ ఉంటే సరిపోయేది. ఆ వెబ్సైట్కి SEO చేసుకొని ఒక బెస్ట్ హాస్పిటల్ నియర్ మీ అని కొట్టిన, బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఆర్థోపెడిక్ అని కొట్టిన, బెస్ట్ హాస్పిటల్ ఫర్ గైనిక్ అని కొట్టిన టాప్లో వస్తున్నామా లేదన్నది ఒకప్పుడు గేమ్. అంటే వెబ్సైట్లో ఒక స్టోరీ టెల్లింగ్ ఉండేది, దానికి పేషెంట్లు వెళ్ళి చదువుకొని డాక్టర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకునేవాళ్ళు. దిస్ ఈజ్ ద అవుట్డేటెడ్ ప్రాసెస్ నవేడేస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అనంటే జనాలు చదవడము మర్చిపోయారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. జనాలు చదవడం మర్చిపోయారు, జనాలు చూడడానికి అలవాటు పడ్డారు. అంటే చదవడం ఓపిక లేదు. ఇలా మీరు పేపర్ చదివారంటే మీరు నో అంటారు. రోజు ఆఫీస్కి 10 పేపర్లు వస్తాయి. మన ఎంప్లాయీస్ కానీ మా ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ చదివే పరిస్థితి లేదు. ఎందుకు అంటే జనాలలో చూడడం అలవాటు పెరిగిపోయింది. కాబట్టి ఇవాళ మనం ఏ స్టోరీ టెల్లింగ్ చెప్పాలి, మన ఎక్స్పర్టీస్ ఏంటి, మన యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, మన యూఎస్పీస్ ఏందనేది ఇలా వీడియో రూపంలో మీరు ఎఫెక్టివ్గా చెప్పగలిగితే, ఇంకా ముందుకెళ్ళి రీల్ రూపంలో 1 minute చెప్పగలిగితే యు ఆర్ ద కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, యు ఆర్ ద లీడర్ ఇన్ ద ఇండస్ట్రీ. కాబట్టి ఇవాళ ఏంటంటే అది కొంతవరకు కావాలి. ఏది వెబ్సైట్ ఉండాలి. ఒక బ్రాండ్ ఉంది మార్కెట్లో అంటే వాట్ ఈజ్ ద బ్రాండ్ అనేది గూగుల్ ద్వారా వెళ్ళినప్పుడు చూపెట్టుకోవడానికి ఒక వెబ్సైటు, దానికి ప్రాపర్ SEO ఉండాలి. బట్ ఇవాళ దాని యొక్క వాల్యూ, దాని యొక్క స్ట్రెంగ్త్ ఇన్ ద ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్లో దాని పొజిషనింగ్ ఏంటంటే 10% అండి. ఇవాళ 90% ఆఫ్ ద మార్కెటింగ్ అనేది షిఫ్టెడ్ టు వీడియో మేకింగ్. అంటే ఒక యూట్యూబ్ పెట్టుకోవాలి, నువ్వు ఒక ఫేస్బుక్ పెట్టుకోవాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవాలి, ఒక లింక్డ్ఇన్ పెట్టుకోవాలి, ఇంకా అఫిలియేటెడ్ ఎన్నో యాప్స్లలో మన కంటెంట్ కనపడాలి. కనపడితేనే మీ బ్రాండ్కి రీచ్ పెరుగుతుంది, మీ బ్రాండ్కి పేషెంట్లు పెరుగుతారు, మీ బ్రాండ్కి రెవెన్యూ పెరుగుతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే ఇవాళ ఎక్కువసేపు ఇవాళ మనమే ఆలోచిద్దాం, ఒక ఫోన్లో ఎన్నిసార్లు గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తున్నాము వర్సెస్ ఎన్నిసార్లు యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేసి వీడియో చూస్తున్నాము వర్సెస్ ఎన్నిసార్లు ఇన్స్టాలో స్క్రోల్ చేసినప్పుడు నాకు కావాల్సిన వీడియో నేను చూశాను అనేది చూస్తే ఇలా షిఫ్టింగ్ అయిపోయింది. మొత్తం పారాడిమ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. మనం ఇంకా గూగుల్లోనే ఉంటే వీఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు అవర్ బ్రాండ్. గూగుల్ ఉండాలి, కానీ దానికి ఉండేటువంటి వెయిటేజ్ వచ్చేసి ఇవాళ ద వెయిటేజ్ ఆఫ్ ద గూగుల్ ఈజ్ గూగుల్ మై బిజినెస్ అనేది ఒక 10%. గూగుల్లో వెబ్సైట్ వస్తుంది, గూగుల్ మై బిజినెస్లో అడ్రస్ వస్తుంది, అంతే కదా. హాస్పిటల్ ఎక్కడుంది, వాళ్ళకి ఫోన్ చేయాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే గూగుల్ మై బిజినెస్ ఉండాలి. ఎందుకంటే ఒక యూట్యూబ్లో పోతే అడ్రస్ దొరకకపోవచ్చు, కాబట్టి డెఫినెట్గా గూగుల్ మై బిజినెస్ ఉండాలి. సో వీటి వెయిటేజ్ మాత్రం ఒక 10% మాత్రమే.
90% you have to shift on to the other ప్లాట్ఫామ్స్, దట్ ఈస్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. కాబట్టి మేము చేసే 40 హాస్పిటల్స్కి ఎవరికైతే మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నామో వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఫస్ట్ అడిగేది నాకు వెబ్సైట్ ఉంది చాలా అని అడుగుతారు. ఇది సరిపోదు, వెబ్సైట్ ఉన్నది ఓకే, మీరు యూట్యూబ్ పెట్టుకోండి, ఫేస్బుక్ పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ పెట్టుకోండి, నెలకు 30 వీడియోలు చేయండి, చేస్తేనే మీరు ముందుకు వెళ్తారు అని చెప్పి మేము గట్టిగా ప్రెస్ చేసి మేము 4 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల ముందు ఎవరితోటైతే హాస్పిటల్ తోటి బలవంతంగా యూట్యూబ్లు పెట్టించామో ఈరోజు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. దట్స్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు సపరేట్గా వాళ్ళకే ఒక ఛానల్ ఉండాలని చెప్తున్నారు. అవును. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ సపరేట్గా. మనకి డిజిటల్ మీడియాలో రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో కూడా పెయిడ్ ఇంటర్వ్యూస్ కూడా చేయించుకోవచ్చు. సో సొంతంగా వీళ్ళు బిల్డ్ చేసుకోవడానికి అట్లా వెళ్ళి పెయిడ్ ఇంటర్వ్యూస్ చేయించుకోవడానికి మధ్యలో ఉండే తేడా ఏంటి? సో ఇది వెరీ రైట్ క్వశ్చన్ అండి. ఇది చాలామందికి తెలియక మోసపోతున్నారు. ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ల వాళ్ళు పిలిపించి ఇంటర్వ్యూలు చేసేసి డబ్బులు తీసుకుంటున్నది మనం చూస్తున్నాం. బేసికల్గా దిస్ ఈజ్ ఎ రాంగ్ స్ట్రాటజీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అని అంటే మనం ఒక ఛానల్లోకి వెళ్ళి వీడియో ఇస్తే రైట్, మన వీడియో కనబడుతుంది, దాని పక్కనే మన కాంపిటీటర్ వీడియో కూడా కనబడుతుంది రైట్. ఇది చూసిన తర్వాత వాడు మన కాంపిటీటర్ని కూడా చూసే అవకాశం ఎవరు ఇస్తున్నాం? మనమే ఇస్తున్నాం. అటు కొంచెం ముందుకు పోతే ఎంటర్టైన్మెంట్ వీడియో కనబడుతుంది, అటు కొంచెం ముందుకు వెళ్తే పొలిటికల్ వీడియో కనబడుతుంది. అంటే మన బ్రాండ్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? ఒక మురికి కంపలో వేసేస్తున్నాం, ఒక మురికి గుంటలో వేసేస్తున్నాం. అంతే కదా, రియల్గా చెప్పాలంటే ఒక ట్రాష్, వీఆర్ పుట్టింగ్ అవర్ బ్రాండ్ ఇన్ టు ట్రాష్ అంట నేనైతే. ఎందుకు అని అంటే ఒక మొత్తం ఓవరాల్ ఒక ఛానల్ లోపల మన వీడియో చూసినప్పుడు వాడు నెక్స్ట్ వీడియో కూడా మనదే కనపడాలి, తర్వాత వీడియో కూడా మనదే కనపడాలి. ఒక 5-6 వీడియోలు చూసిన తర్వాత నీ బ్రాండ్ నచ్చి వాడు మనకే ఫాలోవర్ కావాలి. ఇవాళ నీ వీడియో నచ్చేదనుకోండి, వేరే వాడు యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతాడు. దానివల్ల నీ క్రెడిబిలిటీ ఏంటి? రేపు నీ డిజిటల్ వాల్యుయేషన్ చూసుకునేటప్పుడు నువ్వు వెళ్ళి నా వీడియోలు 100 వీడియోలు ఆ ఛానల్లో ఉన్నాయి, నాకు ఇంత వ్యూవర్షిప్ ఉంది అని అంటే వాళ్ళు ఏమంటారు? నీ సబ్స్క్రిప్షన్ ఏందని అడుగుతారు. నీ సబ్స్క్రిప్షన్ ఏంటి? నీకు ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ బట్టి నీకు వాల్యుయేషన్ చేస్తాం. ఇలా ఒక యూట్యూబ్ ఉందనుకోండి, 1,00,000 సబ్స్క్రైబర్లు మీకు వస్తే మీ హాస్పిటల్కి ఇలా దాని వాల్యుయేషన్ ఎంత తెలుసా? ₹1,00,00,000. ఒక యూట్యూబ్కి మీకు 1,00,000 సబ్స్క్రైబర్లు, ఒక హెల్త్ కేర్ హాస్పిటల్కి 1,00,000 ఫాలోవర్లు కనుక వస్తే దాని వాల్యుయేషన్ ఎంత అంటే ₹1,00,00,000. ఇవాళ నీకు 5,00,000 సబ్స్క్రైబర్లు వస్తే దాని వాల్యుయేషన్ ఎంత? 5 కోట్లు. అంటే నీ కంపెనీ వాల్యుయేషన్ లోపల డిజిటల్ అసెట్స్ వాల్యుయేషన్ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ కాబోతుంది. ఎందుకు? అది నీ అసెట్. ఎందుకంటే నీకు ఇంతమంది 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక మొబైల్ యాప్ వాల్యుయేషన్ ఎట్లా చేస్తున్నారు? నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ మీద చేస్తున్నారు. ఒక మొబైల్ యాప్ 1,00,000 డౌన్లోడ్స్ ఉంటే ఒక వాల్యుయేషన్, 1,00,00,000 డౌన్లోడ్స్ ఉంటే ఒక వాల్యుయేషన్. ఇవాళ Amazon.com ఏం చెప్తుంది? నాకు ఇన్ని మొబైల్ యాప్ డౌన్లోడ్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ఏం చెప్తుంది? అమెజాన్ ఏం చెప్తుంది? నాకు ఇన్ని డౌన్లోడ్స్ ఉన్నాయని చెప్తుంది కదా. దాన్ని బట్టి ఇలా నీ వాల్యుయేషన్ పెంచుతుంది, దాన్ని బట్టి నీ యూజర్ సబ్స్క్రిప్షన్ రేట్ పెంచుతున్నావు. ఒకప్పుడు పేపర్కి ఇంత సర్క్యులేషన్ ఉంది అని చెప్తే దాన్ని బట్టి నీలో యాడ్ వాల్యూ పెరిగేది రైట్. కాబట్టి ఇవాళ టీవీకి ఇంత రేటింగ్ ఉంది, నాకు బార్క్ ప్రకారంగా నేను టాప్లో ఉన్నానంటే నీ యాడ్ వాల్యూ పెరిగినట్టు ఇవాళ నీ బ్రాండ్కి నీ ఓన్ యూట్యూబ్ ఉండాలి, నీ బ్రాండ్కి నీ ఓన్ ఫేస్బుక్ ఉండాలి, నీ బ్రాండ్కి ఓన్ ఇన్స్టాగ్రామ్ ఉండాలి, దానికి ఫాలోవర్లు ఉండాలి. ఇవాళ ఒక పేషెంట్ వచ్చి నీ వీడియో చూసిన తర్వాత వాడు నెక్స్ట్ చూస్తుంది ఏంటి? నీకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారని చూస్తున్నారు. నీకు 10 ఫాలోవర్లు ఉంటే, నీకు 1,00,000 ఫాలోవర్లు ఉంటే, మీరు ఇంతకుముందు అన్నారు ట్రస్ట్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందని. ఇలా ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నీ హాస్పిటల్కి ఓన్ ఛానల్స్ ఉంటే ట్రస్ట్ పెరుగుతుంది. నీ హాస్పిటల్కి ఎక్కువ ఫాలోవర్లు ఉంటే నీ ట్రస్ట్ పెరుగుతుంది. నీ హాస్పిటల్లో ఎక్కువ వీడియో వ్యూస్ ఉంటే నీ ట్రస్ట్ పెరుగుతుంది. ఎందుకు? వ్యూవర్ ఏమనుకుంటాడు? అరే ఇంతమంది చూసారా, ఇంతమంది ఫాలో అవుతున్నారా అంటే నేను మిస్ అవుతున్నా, ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మై ట్రీట్మెంట్ అనేటువంటి ఒక ట్రస్ట్ బిల్డ్ కావాలంటే యూ షుడ్ రన్ యువర్ డెడికేటెడ్ హ్యాండిల్స్. అందులోనే మేము ప్రమోట్ చేస్తున్నాం. మా దగ్గర 30 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మా దగ్గర సోషల్ పోస్ట్ హెల్త్ ఉంది, మా దగ్గర సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్ ఉంది, సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ ఉంది. బట్ మాకు వచ్చిన క్లయింట్కి మేము ఫస్ట్ చెప్పేది ఒకటే, మా ఛానల్లో ప్రమోట్ చేసుకోమని మేము ఎప్పుడూ చెప్పాం. మేము ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, సార్ మీకు ఛానల్ పెడతాం, మీకు యూట్యూబ్ పెడతాం, మీకు ఫేస్బుక్ పెడతాం, మీ కంటెంట్ తయారు చేసి మీలోనే అమ్ముతాం. చాలామంది ఏం చేస్తున్నారు? వాళ్ళ ఛానల్ యొక్క భూమిలో హాస్పిటల్కి ఇల్లు కడుతున్నారు. మేమేం చేస్తున్నాము? హాస్పిటల్ భూమిలోనే హాస్పిటల్కి బిల్డింగ్ కడుతున్నాం. అంతే కదా. రేపు వేరే వాళ్ళ భూమిలో వీళ్ళు హాస్పిటల్ కట్టుకుంటే వాడు కోపం వచ్చినప్పుడు పొమ్మంటే వీళ్ళు పోవాలి కదా. రేపు వీళ్ళకి పడలేదు అనుకోండి, రేపు వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టేస్తాడు. వీళ్ళ పరిస్థితి ఏంది? రేపు వీళ్ళ కాంపిటీటర్ వచ్చి యూట్యూబ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని డబ్బులు ఇచ్చి ఈ వీడియోలు ప్రైవేట్లో పెట్టండి అంటే వీళ్ళు ఒక 1 year ట్రావెల్ చేసిన తర్వాత వీడియోలన్నీ ప్రైవేట్లోకి వెళ్తే వీళ్ళ బిజినెస్ పోయినట్టే కదా. పోయినట్టే కదా.
ఇది అర్థం చేసుకోవాలి. అంటే మీ జాగాలో మీరు హాస్పిటల్ కట్టుకోండి, వేరేటోని జాగాలో హాస్పిటల్ కట్టకండి అనేది మా ప్రిన్సిపల్, మా సోషల్ పోస్ట్ ప్రిన్సిపల్. ఇది చాలామంది అర్థం చేసుకోవాలి, రైట్? కాబట్టి నేను రాగానే అన్న మీ భూమి ఎక్కడ ఉంది, నేను మీకు హాస్పిటల్ బిల్డింగ్ కడతాను అని చెప్తాను. అంతేగాని నా సోషల్ పోస్ట్ హెల్త్లో నీ వీడియోలు వేసుకోండి అని చెప్పి నేను ఎప్పుడు చీట్ చేయను. వాళ్ళు కావాలంటే మాతోటి ట్రస్ట్ బిల్డ్ కావడానికి, మేము టెక్నికల్గా క్యాపబులా కాదా తెలుసుకోవడానికి, మా టీంకి అంత నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రం కొద్ది రోజులు మా సోషల్ పోస్ట్ హెల్త్లో మీ వీడియోలు వేసుకోండి. మీకు మా మీద నమ్మకం పెరిగిన తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్ మేము పెడతాము అని చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలా మేము చెప్తున్నామండి అవేర్నెస్. సో ప్రాక్టికల్గా మనము ఈ సోషల్ మీడియా మీద పెట్టేటువంటి ఖర్చు అది ఎక్స్పెండిచర్ కాదు, వీఆర్ బిల్డింగ్ ద బిజినెస్ ఎసెట్. అవును, ఒక్కసారి బిల్డ్ అయిపోయింది అని అంటే అది ఇంకెప్పటికైనా కానీ ఒక స్ట్రాంగ్ ఎసెట్ లాగా మిగిలిపోతుంది. అవును, గతంలో లాగా ఏదో ఒక బస్ యాడ్ మనం వేసామంటే 1 month వాడు చింపేస్తాడు, వానిష్, కనిపించదు. అంతే. పేపర్ యాడ్ ఆ నెక్స్ట్ డే స్క్రాప్ లోకి వెళ్తుంది, అంతే. ఆ టీవీ యాడ్ ఆ సెకండ్ తర్వాత మాయమైపోతుంది, అంతే. యూట్యూబ్ యాడ్ మీరు చెప్పినట్టుగా ఒక డబ్బులు ఇస్తే ప్రైవేట్ లోకి వెళ్ళిపోతుంది, అంతే. కానీ ఇది మాత్రం ఫర్ ఎవర్. అంతే అండి. ఇప్పుడు ఎందుకంటే ఇలా ఒక హాస్పిటల్కి యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే అది కనుక రికమెండేషన్లోకి వెళ్తే నెక్స్ట్ 10 years దాకా దానికి పేషెంట్లు ఇస్తుంది. అంటే ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 100 వీడియోలు ఒక హాస్పిటల్ ఛానల్లో ఇండెక్స్ చేశామంటే అందులో ఒక 10-20 వీడియోలు రికమెండేషన్లోకి వెళ్తాయండి. ఈ అల్గర్థం వాటిని పుష్ చేస్తుంది, మిగతా వాటిని డెడ్ చేసేస్తుంది. ఈ 10-15 వీడియోలు వాళ్ళ అసెట్. అంటే ఇంకా 10 సంవత్సరాల వరకు ఈ యాడ్ వల్ల, ఈ వీడియో వల్ల వాళ్ళకి పేషెంట్లు వస్తూనే ఉంటారు. మీరు ఇంతసేపు అన్నట్టు బస్ యాడ్ 1 month అయిపోయింది, అక్కడ ఇంకో సేమ్ మన కాంపిటీటర్ యాడే పడుతుంది. నిన్నటిదాకా నేను ఎక్స్ హాస్పిటల్ బ్రాండ్ చూశాను, 1 month తర్వాత వై హాస్పిటల్ బ్రాండ్ చూస్తాను. బ్రాండ్ వాడు ఏమనుకుంటాడు, అరే మొన్నటిదాకా వీడు కనబడ్డాడు, ఇప్పుడు వీడు కనబడ్డాడు, ఇద్దరు సేమైనా అనుకుంటారు. అంతే కదా? మీరు అన్నట్టు పేపర్లో కూడా అయింది. ఆ ఒక్కరోజు వాడు పేపర్ ఓపెన్ చేయకపోతే బ్రాండే కనబడదు, తెల్లర చెత్తకుప్పలో పడిపోతుంది. పేపర్ చెత్తకుప్పలో పడ్డట్టు మన బ్రాండ్ చెత్తకుప్పలో పడుతుంది. కానీ డిజిటల్లో కనుక వీడియోలు ఉంటే, ఇవాళ ఏ హాస్పిటల్కి అయితే డిజిటల్లో ఎక్కువ వీడియోలు ఉన్నాయో దే ఆర్ ద లీడర్స్ ఇన్ ద మార్కెటింగ్, దే ఆర్ ద లీడర్స్. చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి కూడా, చాలా కోట్ల పెట్టుబడి ఉన్న హాస్పిటల్స్కి కూడా అన్ని వీడియోలు ఉండట్లేదండి. ఇలా చిన్న చిన్న క్లినిక్స్, ఇండివిజువల్ డాక్టర్స్ కూడా డిజిటల్ అవేర్నెస్ పెరిగి వాళ్ళు చాలా కష్టపడి ఒక్కొక్క డాక్టర్ 2000-3000 వీడియోలు ఇండెక్స్ చేసుకున్నారండి. మా ద్వారా ఒక్కొక్క డాక్టర్ అయితే 3000 వీడియోలు ఇండెక్స్ చేశాడు. ఇవాళ ఒక డెర్మటాలజిస్ట్ ఉన్నాడు, నేను పేరు చెప్పలేను ఇందులో కానీ, బట్ ఆ డెర్మటాలజిస్టు 3000 వీడియోలు ఇండెక్స్ అయ్యాయండి. అంటే ఎవరు సెర్చ్ చేసినా యూట్యూబ్లో 10 వీడియోలలో 5 వీడియోలు ఆయనే కనబడతాయి. ఇక బిజినెస్ ఎందుకు రాదు? డెఫినెట్గా బిజినెస్ వస్తుంది. మరి మిగతా వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఆయనతో పోటీ పడగలుగుతారా? పడలేరు. ఇట్ టేక్స్ టైం. పాపం ఆయన 3 సంవత్సరాల ముందే నిద్ర లేసి కష్టపడి, పాపం ఆయన ఓపీ, చాలామంది డాక్టర్లు ఏమంటారు, మేము ఓపీలో బిజీగా ఉన్నామండి, మేము ఇప్పుడు వీడియోలు చేయలేమండి, మాకు అవసరం లేదండి, మాకు పేషెంట్లు చాలామంది వస్తున్నారు అంటారు. ఇప్పుడు వస్తున్నారండి పేషెంట్స్. ఇంకొక 3 months అయినాక నీ కాంపిటీటర్ రేంజ్ పెరిగింది, అప్పుడు నీ పేషెంట్లు ఉంటారా? ఉండరు కదా. అప్పుడు నువ్వు మళ్ళీ వెతుక్కోవాలి కదా పేషెంట్స్. కాబట్టి మీకు హాస్పిటల్ ఉండి, పేషెంట్లు ఉండి, మీరు ఓపీ బిజీగా ఉన్నా కానీ you have to start the digital initiative now, you have to start the YouTube now, and you have to start making videos. మీరు 9 to 7 బిజీగా ఉన్నా కానీ రాత్రి 10 గంటలకు వీడియోలు చేసి అప్లోడ్ చేయండి. అదర్వైజ్ ఆఫ్టర్ 1 year you are no more in the market, you will be vanished. ఇంకొక చిన్న పిల్లలు లేచి వస్తున్నారండి, చిన్న డాక్టర్లు మంచి వీడియోలు చేసి వాళ్ళు టాప్లోకి వెళ్తున్నారు. ఇవాళ ఒక డాక్టర్ ఇండివిజువల్ కన్సల్టెంట్ హాస్పిటల్ ప్రమోట్ చేస్తేనే నేను ప్రమోట్ చేసుకోవాలనే స్టేజ్లో లేడు. అడుగు ₹1,00,000 వస్తే ఒక 20,000, 30,000, 50,000 ఒక డిజిటల్ మీద పెట్టి దే ఆర్ ప్యారలల్లీ బిల్డింగ్ దేర్ డిజిటల్ అసెట్స్. వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లు పెట్టుకుంటున్నారు. మా దగ్గర ఒక 10 మంది డాక్టర్లు ఉన్నారండి. దే ఆర్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద పెద్ద హాస్పిటల్స్లలో. హాస్పిటల్ వాళ్ళు ప్రమోషన్ కోసం వాళ్ళు వెయిట్ చేయట్లేదు, వాళ్ళ పేర్ల మీద మేము ఛానల్స్ పెట్టాం. ఒక ఎక్స్ డాక్టర్ పేరు మీద ఎక్స్ డాక్టర్ ఆర్థోపెడిక్, ఎక్స్ డాక్టర్ కార్డియాలజీ అని పెట్టి మేము బ్రాండింగ్ చేస్తున్నాం. అంటే ఇవాళ ఒక కన్సల్టెంట్ అనే డాక్టరు హాస్పిటల్లోకి వెళ్ళి కూర్చొని హాస్పిటల్ ఓపీ ఇస్తే చూస్తాననే కాడి నుంచి ఇవాళ హాస్పిటల్కి పేషెంట్ని తీసుకొని వెళ్ళే రోజులు వచ్చాయండి. ఇవాళ ఒక డాక్టర్ ఈజ్ వాకింగ్ ఇన్ టు హాస్పిటల్ విత్ ఎ పేషెంట్. అంతేగాని అక్కడికి వెళ్ళి కూర్చున్నా, పేపర్ పట్టుకున్నా, ఏమైందమ్మా అంటే అక్కడ పేషెంట్లు లేరు అంటే ఈగల దోమలు కొట్టుకుని కూర్చునే రోజులు పోయాయి. ఎవ్రీ డాక్టర్ ఈజ్ ఫీలింగ్ ఈజ్ అ కాంపిటేటివ్నెస్. అరే నాకు ఇవాళ 100 ఓపీ లేదా, 50 ఓపీ లేదా, 20 ఓపీ లేదా అంటే ఐఎమ్ ఫెయిలింగ్ అనేటువంటి కాషియస్నెస్కి వచ్చేసారు. కాబట్టి ఇవాళ ఆ మోడల్లోకి మనందరం అప్గ్రేడ్ కాకపోతే we will vanish very soon. సో హాస్పిటల్ ప్రమోషన్ కంటే కూడా, ఈవెన్ దో యు ఆర్ అన్ ఎంప్లాయీ ఇన్ ఏ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్,
మీ ఓన్ బ్రాండింగ్ ఉండటం అది మీకు ఒక యాడ్ ఆన్. అంతే కదా, మిమ్మల్ని తీసుకోవడానికి హాస్పిటల్ ఎగబడతారు. రెజ్యూమ్. Yes. సో ఇవాళ ఒక హాస్పిటల్కి హెచ్ఆర్కి ఇంటర్వ్యూ పోవాలని అంటే రెజ్యూమ్ పట్టుకొని పోవడం కాదండి, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ పంపించేస్తే వాళ్ళే ఓకే చేస్తారు. ఎందుకంటే మీ సోషల్ మీడియా హ్యాండిల్సే చెప్తుంది వాట్ యు ఆర్ అని, వాట్ యు ఆర్ అప్ టు అని. సో నువ్వు పేషెంట్లు తీసుకురాగలుగుతావా లేదా అన్నది నీ సోషల్ మీడియా ప్రజెన్సే చెప్తుంది. సో కాబట్టి ఇలా డాక్టర్స్కి రెజ్యూమే చేయడం వేస్ట్. ఇలా మీరు యూట్యూబ్ పెట్టండి, ఇన్స్టా పెట్టండి, ఫేస్బుక్ పెట్టండి, 500 వీడియోలు ఇండెక్స్ చేయండి. మీకు మల్టీ స్పెషాలిటీ కాదు సూపర్ స్పెషాలిటీల నుంచి మీకు కాల్స్ రాకపోతే నన్ను అడగండి, రైట్? మీరు డిమాండ్ చేయండి, ₹1,00,000 ఇస్తా అంటే లేదండి నాకు 5 లక్షలు ఇవ్వండి అని మీరు డిమాండ్ చేయండి. ఎందుకు? యు ఆర్ వాకింగ్ ఇన్ టు హాస్పిటల్ విత్ యువర్ ఓన్ బ్రాండ్. ఒకప్పుడు ఒక పెద్ద అంబరిల్లా కింద నేను కూర్చొని ఒక చైర్ వేసుకొని ఓపీ పెట్టుకుంటా అన్నది కాదు. ఇలా నువ్వు అక్కడ కూర్చుంటే హాస్పిటల్కి బ్రాండ్, రైట్? హాస్పిటల్ బ్రాండ్ వల్ల నీకు పేషెంట్లు రావడం కాదు, నీ వల్ల హాస్పిటల్కి పేషెంట్లు రావాలి. బ్రాండ్ అంబాసిడర్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా ఇంతమందిని బిల్డ్ చేయడానికి డెఫినెట్గా సపోర్ట్ కావాలి. మీరు ఆల్రెడీ ఒక 40 హాస్పిటల్స్ అండ్ ఇండిపెండెంట్ డాక్టర్స్కి చేస్తున్నారు అంటున్నారు. సో వెన్ కంపేర్ టు ద అదర్ సోషల్ మీడియా ప్రొఫెషనల్స్, సో మీ స్ట్రాటజీస్ తోటి ఎటువంటి యాడ్ ఆన్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? సో బేసికల్గా ఏం లేదండి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఈ రోజు వరకు అయితే తెలంగాణ, ఆంధ్రలో సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఈజ్ ఏ లీడింగ్ నెట్వర్క్ అండి. హెల్త్ కేర్ పరంగా చూస్తే హెల్త్ కేర్లో మా దగ్గర ఉన్న హాస్పిటల్స్ ఎవరి దగ్గర లేవు. ఓకే, టు బి హానెస్ట్ మా దగ్గర ఉన్న డాక్టర్లు ఎవరి దగ్గర లేరు. కానీ మేము చెప్పుకోము. ఎందుకు అని అంటే మన కస్టమర్లు హ్యాపీగా ఉంటే చాలు. ఎంతసేపు మనం దాన్ని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో మా హాస్పిటల్స్ కూడా మేము చేస్తున్నామని చెప్పకుంటుంటేనే వాళ్ళకి లాభం. అది అట్లా ఉండాలని ఆ గోప్యత మెయింటైన్ చేస్తూ మా కస్టమర్లను మేము ప్రమోట్ చేస్తున్నాం. కమింగ్ టు ఎక్స్పర్టీస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీఆర్ ఇన్ టు దిస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 10 years. సో మేము ఇన్ని రోజులు ట్రావెల్ చేయడం వల్ల మా హాస్పిటల్స్ తోటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎలా సక్సెస్ చేసామో మాకు తెలుసు. అక్కడ మాకు వచ్చిన బెస్ట్ లెర్నింగ్స్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటియో తెలుసు. ఒక ఇండివిజువల్ డాక్టర్ని ఎలా సక్సెస్ చేసామో తెలుసు. అక్కడ ఉన్నటువంటి లెర్నింగ్స్ తెలుసు. దీనివల్ల ఏమవుతాయంటే మాకున్న అనుభవాల వల్ల వేరే ఏజెన్సీస్ ఇప్పుడిప్పుడే ఎంటర్ అయ్యి ఉండొచ్చు, ఒక 5కి 6కి చేస్తూ ఉండొచ్చు, లో బడ్జెట్లో చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళకి లెర్నింగ్స్ రావడానికి ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది. మాకు ఆల్రెడీ ఆ లెర్నింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒక డాక్టర్ ల్యాండింగ్ నుంచి ఎలా తీసుకెళ్ళాలి, ఇంక్లూడింగ్ క్వశ్చనేర్ ప్రిపరేషన్ నుంచి మేమే చూసుకుంటామండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నువ్వు ఏదో వాగేసే చెప్పేసే అన్నది కాదు. మేము ఒక డాక్టర్ని, ఒక హాస్పిటల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఫస్ట్ మంత్ ఏంటి, సెకండ్ మంత్ ఏంటి, థర్డ్ మంత్ ఏంటి అనే క్యాలెండర్ క్రియేట్ చేస్తాం. కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ నువ్వు ఇక్కడే జర్నీ స్టార్ట్ చేయాలి. నువ్వు ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా వచ్చి డైరెక్ట్గా నువ్వు నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని, నాకు రోబోటిక్ సర్జరీ తెలుసు అని చెప్పి రోబోటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే జనాలు చూడరు. ఇవాళ నీకు ఎముకలలో ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఉంది, దానికి ఏం రెమెడీస్ తీసుకోవాలి, నీ ముఖాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి, నీ రియల్ లైఫ్లో ఏం చేంజ్ చేయాలన్న కాడి నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి. ఇలా చెప్తూ స్టెప్ బై స్టెప్ ఎదిగితే డిజిటల్ జర్నీలో ముందుకు వెళ్తాం. కాబట్టి మాకున్న ఎక్స్పర్టీస్ ఏంటంటే వీ డ్రైవ్ ద కంటెంట్, వీ డ్రైవ్ ద హాస్పిటల్, వీ డ్రైవ్ ద డే టు డే పోస్టింగ్స్, వీ డిసైడ్ వాళ్ళు ఏం చెప్పాలి, వీ డిసైడ్ వాళ్ళు ఏం పోస్ట్ చేయాలి, వీ డిసైడ్ వాళ్ళు ఏం చెప్పకూడదు. కాబట్టి ఇవన్నీ మాకు ఎక్స్పర్టీస్ ఉంటాయి. ఇవాళ కాక నిన్న పెట్టిన వాళ్ళకి ఆ ఎక్స్పర్టీస్ రావు, వాళ్ళకు వస్తాయి, వచ్చడానికి టైం పడుతుంది. కాబట్టి మాకు ఇవాళ తెలంగాణ, ఆంధ్రలో వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఫర్ హెల్త్ కేర్ అండి. అది విషయం. ఇప్పుడు హాస్పిటల్స్ అనే కాదు, ఇప్పుడు చాలామంది సొంతంగానే వాళ్ళ టీంని రిక్రూట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. అవును. బట్ కొంతమంది ఫెయిల్ అయ్యారో ఏంటో నాకు తెలియదు, కానీ ఈవెన్ దో దే హ్యావ్ దేర్ టీమ్, స్టిల్ ఏజెన్సీస్ని అయితే అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు నెక్స్ట్ టీమ్ని హైర్ చేయాలి అనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి, వై ఏజెన్సీస్ ఆర్ నీడెడ్? బేసికల్గా దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే జనరల్గా ఒక హాస్పిటల్ పెట్టగానే మనం అంతా డాక్టర్లను హైర్ చేసాము, ఫ్రంట్ డెస్క్ హైర్ చేసాము, మనకు మొత్తం సెక్యూరిటీ హైర్ చేసాము, అంబులెన్స్ మెకానిజం హైర్ చేసాము, మెడికల్ హైర్ చేసాము, ఏముందిలే ఒక 5 వేసేసుకుంటే డిజిటల్ కూడా అయిపోతుంది కదా అనే ఆలోచనలో చాలామంది ముందుకు వచ్చి ట్రై చేశారు. కానీ అక్కడ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, డాక్టరు, పేషెంటు, ట్రీట్మెంటు, సర్జరీ, మెడిసిన్, అది వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. వాళ్ళకున్న ఆ క్రమంలో ఈ డిజిటల్ నడిపియాలని అంటే ఇవాళ డిజిటల్ లోపల ఒక కీవర్డ్ ఏంది, హ్యాష్ట్యాగ్ ఏంది, ర్యాంకింగ్ ఏంది, కాంపిటీటర్ అనాలిసిస్ ఏంది, ఒక వీడియోని ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఒక వీడియో డ్యూరేషన్ ఎంత మెయింటైన్ చేయాలి, ఇదంతా వాళ్ళు చూసుకునే టైం ఉందా? లేదు. వాళ్ళు ఏం చేస్తారు, గుడ్డిగా ఒక 10 మందిని పెడతారు, అక్కడ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ పెట్టి నడిపియమంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అది ఒక గవర్నమెంట్ ఆఫీస్ లెక్క అయిపోతుంది. ఒక గవర్నమెంట్ ఆఫీస్లోకి పోతే ఫైల్ ఎలా మూవ్ కాదు, అది కూడా అంతే.
అంతే అలా అయిపోతుంది. ఏదో చేసామా వేసామా ఏముంది, నెలకి ఇంత శాలరీ వస్తుంది అయిపోయింది. రీచ్ చంద్రబాబు అంటే ఏమో సరే వెళ్ళట్లేదు అంటారు. అప్పటికి 6 నెలలు గడిచిపోతుంది. అప్పటికి నెలకు 5 లక్షలు ఇంటూ 6 నెలలు 30 లక్షలు పెట్టిన తర్వాత హాస్పిటల్కి డిజిటల్ మార్కెటింగ్ మీద నమ్మకం పోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మాకు వాళ్ళు ఇన్హౌస్ మార్కెటింగ్కి ఇప్పుడు నా దగ్గర ఉన్న 40 క్లయింట్స్లో ఒక 30 క్లయింట్స్ కూడా ఇన్హౌస్ మార్కెటింగ్ పెట్టి ఫెయిల్ అయిన తర్వాతనే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ సక్సెస్ అయ్యి. యాక్చువల్లీ ఏజెన్సీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఫెయిల్ అయ్యాకే వస్తారు. అవును, కానీ ఫెయిల్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి సక్సెస్ అయ్యి ఒక బ్రాంచ్ పెట్టుకొని ఇప్పుడు 5 బ్రాంచ్లకి స్కేలప్ అయిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర వాళ్ళు ఇన్హౌస్కి వచ్చే మేజర్ తేడా ఏంటంటే అండి, ఫస్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ఇనిషియేటివ్ సక్సెస్ కావాలన్నా నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మా దగ్గర ఏంటంటే నాలెడ్జ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్డ్ పీపుల్. మేమేంది ఒక 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 యూనివర్సిటీ స్టైల్లో రన్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ ఒక ఫ్యాక్టరీ మోడల్లో రన్ చేస్తుంటాం. కంటిన్యూస్గా మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు. జూనియర్స్ హైర్ అవుతుంటారు, వాళ్ళని ట్రైన్ చేస్తుంటాం, వీళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఆ డొమైన్ ఎక్స్పర్టీస్లో డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సూపర్విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ యాంగిల్ వచ్చేసి ఫస్ట్ నాలెడ్జ్, 2 స్కిల్డ్ పీపుల్, థర్డ్ వచ్చేసి ప్రాసెస్, సూపర్విజన్ థర్డ్. సూపర్విజన్ అంటే ఏంటి? ఇక్కడ మల్టీ లేయర్ సూపర్విజన్ ఉంటుంది. వీడియోలు ఎడిట్ అయ్యాయా, క్వాలిటీ ఏంటి, క్వాలిటీ లోపాలు ఉన్నాయా, కంటెంట్ ఏంటి, షూటింగ్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి, తర్వాత అప్లోడ్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లలో సూపర్విజన్ ఉంటుంది. తర్వాత మేము అనలిటిక్స్ రివ్యూ చేసుకుంటాం. మంత్లీ అనలిటిక్స్లో మాకు లోపాలు తెలుస్తాయి. ఒక క్లయింట్ ఒక డెర్మటాలజీకి మా దగ్గర ఉన్న డెర్మటాలజీకి ఇంత రీచ్ ఉంటే మా దగ్గర ఉన్న 2వ డెర్మటాలజీకి ఎందుకు రీచ్ లేదు అనే కంపారిజన్ వచ్చేస్తుంది కదా. బట్ వాళ్ళే పెట్టుకుంటే వాళ్ళ కంపారిజన్కి అవకాశం లేదు. వాళ్ళు చేసేదే బెస్ట్ అనుకుంటారు, వాళ్ళకి ఇంకో బెస్ట్ ప్రాక్టీస్ తెలియదు. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారండి. రెండోది రిటెన్షన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇవాళ ఒక వీడియో ఎడిటర్ని 1 ఇయర్ ఉంచాలంటే కష్టం, ఒక డిజైనర్ని 1 ఇయర్ ఉంచాలంటే కష్టం. ఇవాళ ఈజీగా 2 నెలలు కాగానే 3 నెలలు కాగానే అట్రేషన్ ఉంటుంది. మళ్ళీ కొత్తని పట్టుకురావాలి, మళ్ళీ నేర్పియాలి, మళ్ళీ చెప్పాలి. ఇట్స్ అ వెరీ మెటిక్యులస్ ప్రాసెస్ అండి. వాళ్ళు చేయాల్సింది పేషెంట్లను చూసుకోవడం కదా, ఎందుకు వాళ్ళది అదేదో మాకు ఇచ్చేస్తే మేము చేస్తాం కదా అని చెప్తుంటాం. అంటే దే హ్యావ్ టు ఆఫ్లోడ్ సర్టెన్ థింగ్స్ టు ద ఎక్స్పర్ట్స్ సో దట్ వాళ్ళు దే కెన్ రన్ ద బిజినెస్. ఇవాళ మనం ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో ఇట్స్ ఏ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ ఉంటేనే సక్సెస్ అవుతాం. అన్నీ నేనే చేసుకోగలుగుతా. ఎస్, మీకు అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. యూ కెన్ బి బెస్ట్ డిజిటల్ నాలెడ్జ్, యూ కెన్ బి బెస్ట్ డాక్టర్, యూ కెన్ బి బెస్ట్ రిసెప్షనిస్ట్, యూ కెన్ బి ఎవ్రీథింగ్, బట్ యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డే. ఆ పాయింట్లో మనం ఆలోచించి బెస్ట్ ఏజెన్సీలకి షిఫ్ట్ కావడమే బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు సహజంగా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, నేను పర్సనల్గా మనుషులను పెట్టుకొని ట్రై చేస్తాము అని. కానీ ఈ ఫెయిల్ అయ్యే దాంట్లో వాళ్ళు టైంని వేస్ట్ చేసేసుకుంటారు. ఇన్ బిట్వీన్ ఇంకొకళ్ళు వచ్చి మార్కెట్ని క్యాప్చర్ చేసేస్తుంటారు. మనం మొత్తం రియలైజ్ అయ్యే టైంకి మనం చాలా బిజినెస్ని కోల్పోయి రన్నింగ్ క్యాపిటల్ని ఎక్కువగా ఎక్కిచ్చేసి కూడా ఉంటాం దాంట్లోకి. సో అంత ఫెయిల్యూర్ని చూడటం కంటే ముందు ఎవరి పని వాళ్ళది అని మనం గ్రహిస్తే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మనం రన్ చేయగలుగుతాం. డెఫినెట్గా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మీరు మాకు తెలియజేశారు. అండ్ గోయింగ్ ఫర్దర్ కుదిరితే కొన్ని స్ట్రాటజీస్ గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం హెల్త్ కేర్ సెగ్మెంట్కి సంబంధించి. విల్ కంటిన్యూ దిస్ సిరీస్ గోయింగ్ ఫర్దర్ ఆల్సో. థ్యాంక్ యూ రేవంత్ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ మీ ఇన్ టు యువర్ పాడ్కాస్ట్. డెఫినెట్గా ఇది మీ వ్యూవర్స్కి ఎంతో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వ్యూవర్స్ మీకు కూడా ఎక్కడ కూడా ఏ డౌట్ ఉన్నా కానీ ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ టు రేవంత్ అండ్ వీ విల్ హెల్ప్ యూ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్.